హలో అండి, ఇది సాటర్డే మార్నింగ్ వ్లాగ్. సాటర్డే వస్తుందంటేనే ఫ్రైడేనే మొత్తం కిచెన్ హోమ్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటా అనమాట. ఎందుకంటే నేను ఎవ్రీ సాటర్డే కూడా దేవుడికి, వెంకటేశ్వర స్వామికి అయితే నేను దేవుడికి పూజ చేసుకుంటాను. నాకున్నంతలోనే, ఏదో ఉన్నంతలో కొండలు కట్టేంత చేసేంత చేయను, కానీ నాకున్నంతలో నాకెంత ఓపిక ఉంటుందో అంతవరకు నేనైతే ప్రశాంతంగా పూజ చేసుకుంటాను. బయట వెదర్ అయితే ఈరోజు చాలా బాగా అనిపించింది అసలు. సో ముగ్గు కూడా వేసాను అనమాట. అది ఫోన్లో చూసి కష్టపడి వేసాను అనమాట. గీతలే కదా, కలిపేస్తే అయిపోతుంది అనుకున్నా, కానీ ముగ్గు దగ్గర చాలా టైం పట్టేసింది. ఇంకా తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టేశాను. వీటన్నిటికంటే ముందే హీటర్ అయితే ఆన్ చేసేసుకున్నాను అనమాట. హీటర్ ఆన్ చేస్తే ఈ పనులన్నీ అయ్యే లోపల వేడినీళ్ళు అయిపోతాయి కదా, అందుకనమాట. ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత గుమ్మానికి పసుపు రాసుకుంటున్నాను. ఎవరైనా ఇంట్లో మంగళవారం లేదా శుక్రవారం, ఇంకా బాగా బద్ధకస్తులైతే పండగలకి మాత్రమే గడపని పూజిస్తూ ఉంటారు. బట్ నేను శనివారం పూజిస్తూ ఉంటాను. నాకు లేదా బద్ధకం అంటే నాకు కూడా ఉంది. ఒక్కొక్కసారి అయితే వీక్లీ వన్స్ చేయలేక 2 వీక్స్ ఒకసారి కూడా చేస్తూ ఉంటాను అనమాట. బద్ధకం అంటే కావాలని కాదు, బోల్డ్ అన్ని పనులు ఉంటాయి. ఆ పనుల్లో ఇది తర్వాత అని అనుకుంటా అనమాట. ఆ తర్వాత అనుకున్నది ఇంకా వీక్ వచ్చేంత వరకు అది తిరిగి అక్కడే ఆగిపోయిద్ది అనమాట. అలా కానీ బద్ధకాన్ని పక్కన పెడితే ప్రతి పని అయిపోతుంది. తర్వాత అన్న పదానికి చోటే ఉండదు. కానీ నాకున్న బద్ధకం ఎక్కువేమి కాదు, కొంచెమే. ఇప్పుడు చేయాల్సిన పని తర్వాత అంటేనే, ఆ తర్వాత అనేది తర్వాత చేయకుండా మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చేస్తాను అనమాట. అలాంటి బద్ధకం నాది. మరికొందరు ఉంటారు అసలు ప్రతి పనిని బద్ధకం, తిందామన్నా బద్ధకం, పడుకుందామన్నా బద్ధకం. అసలు ఏంటో వాళ్ళ గురించి ఎందుకులే. నేనైతే ఎవ్రీ సాటర్డే పూజ చేస్తా అన్నాను కదా, ఇది వచ్చేసి 6th వీక్ అనమాట. నేను దేవుడికి 7 వీక్స్ చేస్తానని చెప్పేసి మనసులోనే అనుకున్నాను. సో ఎలాంటి పిండి దీపాలు లేవు, ఎలాంటి మొక్కుబడులు లేవు, ఏమీ లేదు. ఎలాంటి నైవేద్యాలు కూడా ఆఖరికి నేను పెట్టను అంటే ఇంట్లో తయారు చేసి పెట్టను. ఇంట్లో ఏది ఉంటే అదే పెడతా అనమాట. ప్రశాంతంగా ఆ ఒక్కరోజు నిద్ర లేవడం ప్రశాంతత లేవకపోయినా ఆ ఒక్కరోజు మాత్రం దేవుడికి పూజ మాత్రం ప్రశాంతంగా చేసుకుంటాను. ఉదయం పూజ చేసుకోవడానికి కుదరకపోయినా సాయంత్రమైనా చేసుకోవడానికి ట్రై చేస్తాను. బట్ చేయకుండా అయితే అస్సలు ఉండను. అండ్ చేయటానికి కూడా టైమింగ్స్ చూసుకుంటాను. నాకు 6 నుంచి 8 లోపు చేయడానికి అవ్విద్దా, అది అవ్వాలంటే నేను ముందు ఏం ప్రిపరేషన్స్ చేసుకోవాలి ఇంట్లో, అలాంటివన్నీ చూసుకుంటాను అనమాట. ఒక్కొక్కసారి ఏం చేస్తాను, మార్నింగ్ ఫ్రైడే కుదరకపోతే సాటర్డే మార్నింగే హౌస్ క్లీనింగ్ అంతా చేసేసుకొని అండ్ ఈవినింగ్కి అయితే దేవుడికి పూజ చేసుకోవడానికి అయితే చూసుకుంటాను. ఎంత హడావిడిగా లేచినా, ఎంత హడావిడిగా పనులు చేసుకున్నా, బట్ పూజ మాత్రం ప్రశాంతంగా చేసుకోవాలని అయితే అనుకుంటాను అనమాట. అందుకే అన్నాను, నాకున్న టైంలోనే నేను పూజ చేసుకోవాలి, ఈ టైంలో ఇది చేసుకోవాలి, ఈ టైంలో ఇది చేసుకోవాలని చెప్పేసి అనుకుంటా అనమాట. అది నాకు కుదిరినప్పుడే చేస్తాను, లేకపోతే లేదు. ఖచ్చితంగా ఇదే చేయాలి నేను అనుకోను, కానీ టైం పెట్టుకుంటా. ఆ టైంలో అది ఖచ్చితంగా అయిపోవాలి. అది అవ్వలేదు అంటే ఇంకా దాన్ని పట్టించుకొని వదిలేస్తా, తర్వాత చేసుకోవడమే. అంతేకాని దాన్నే పట్టుకొని ఊగులాడుతూ అయితే అస్సలు ఉండను అనమాట. ఇక్కడ ప్రతిసారి కూడా గడపకి ముగ్గు ఎంతో అందంగా వేసేదాన్ని, కానీ ఈసారి ఏంటో అసలు ఇట్లా వేసాను కాదు, ఇది కూడా బాగానే ఉంది. కానీ కుంకుమని ఎప్పుడు వాటర్లో కలిపి వేసేదాన్ని మనం ఆ గుమ్మానికి. అవి మరకలు పడి అలానే ఉండిపోతున్నాయని చెప్పి ఈసారి కుంకుమని అలా వాడకుండా మామూలుగానే బొట్టులాగా పెట్టాను. ఈ వీడియో కూడా ఎక్కువ షూట్ చేయలేదు. కెమెరా ఆన్ చేశాను అనుకున్నా, బట్ నేనైతే కెమెరా ఆన్ చేయలేదు. అందుకే ఈ వీడియో కూడా కొంచెం చిన్న క్లిప్ తీశాను. ఇంకా పూజ చేసుకోవడానికి టైం అయిపోతుందని చెప్పేసి వీడియో ఆపేసి ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాను. మా వారైతే ఈలోపు స్నానం చేసేసి వచ్చారనమాట.
ఇంకా మా వారు స్నానం చేసి వచ్చేసి దేవుడికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేను చేసి పెట్టాను. మా వారైతే దీపం పెట్టేస్తున్నారన్నమాట. కాకపోతే ఈసారి ఏంటంటే దేవుడికి పాయసం పెట్టాము. ప్రతి వారం చేయను కానీ ఈ వారం చేశాను. ఇంకా నెక్స్ట్ లాస్ట్ సాటర్డే కాబట్టి కొంచెం ఇంట్లో ఏదన్నా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.